హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా తినచ్చు, వట్టిగా తినచ్చు, పప్పుకి అంచుకు తినచ్చు, బాగుంటుంది. నేనైతే ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. వీటిని మంచిగా కడిగి రౌండ్గా స్లైసెస్ లాగా చేసుకున్నాను. దీనికి ఒకసారి కొంచెం సేపు ఉడకపెట్టుకొని తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. అందులో కొంచెం మెంతులు, ఆవాలు, నువ్వులు అన్నీ కొంచెం హీట్ చేసుకోవాలి. కొంచెం వేడి అయినాక చల్లారాక గ్రైండ్ పట్టుకోవాలి. సరిపడా 1/2 గ్లాస్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, ఎల్లిగడ్డలు ఇప్పుడు పట్టుకున్నాం కదా గ్రైండర్, ఆవపొడి అవన్నీ అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి పౌడర్ పట్టుకోవాలి. మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. మంచి స్మూత్ పౌడర్ అయింది చూసారా. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలకు నిమ్మరసం బాగా పట్టించాలి. తాలింపు కోసం ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆవాలు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తాలింపు చల్లారినాక మంచిగా వేరే బౌల్లోకి తీసుకొని అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కాకరకాయ పికిల్. 2 months వరకైనా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా. 1 day ఆగితే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా కాకరకాయ నిల్వ పచ్చడి చేసుకుంటే మన ఇంట్లో ఉంటే ఎప్పుడైనా తినచ్చు, మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.